హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం డైరెక్ట్‌గా అయితే పాయింట్‌లోకి వెళ్ళిపోదాము. అంటే మీరు థంబ్‌నెయిల్ అయితే చూసే వచ్చుంటారు కదా! మనకి ఈ తక్కువ బడ్జెట్‌లో వచ్చేటువంటి ఈ మైక్స్ గురించి, వాటి గురించి అయితే చెప్తానండి. అంటే నేను తీసుకున్నటువంటి మైక్ అయితే బౌటీ మైక్. ఈ మైక్ అనేది నాకు ఆల్మోస్ట్ ₹900 అయితే పడింది. అంటే చిన్న యూట్యూబర్స్‌కి బాగా యూజ్‌ఫుల్ అండి ఈ మైక్ అనేది. ఎందుకంటే నేను అంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒక 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత అయితే దీని గురించి అయితే చెప్తున్నాను. సో మనలాగా చిన్న యూట్యూబర్స్‌కి అయితే మాత్రము ఇది చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అంటే వైర్డ్ మైక్ అనేది కూడా బానే ఉంటుంది. బట్ వైర్డ్ మైక్ అనేది మనం అన్ని దగ్గరలా క్యారీ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. సో ఇలాగ బ్లూటూత్ కనెక్ట్ చేసేటివైతే మాత్రం మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అందులోనూ దీని డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 70 ఫీట్, 80 ఫీట్ వరకైతే మనము దీని డిస్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్‌గా చేసినటువంటి వీడియోస్‌లో అవి కూడా అయితే ఉన్నాయి. అలాంటి యూట్యూబర్స్‌కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో దీని బెనిఫిట్స్ అనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను మీకు. యాక్చువల్‌గా నేను చెప్పినటువంటి మైక్ అయితే ఇదేనండి. సో నేను ఇది అమెజాన్‌లో అయితే పర్చేస్ చేశాను. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మైక్ కూడా అదే. దీనిలో మనకి ఇలా 2 మైక్‌లు అయితే ఇస్తారు. సో దీంతో పాటు ఒక అడాప్టర్ కూడా ఉంటుంది. అడాప్టర్ అనేది నేను దీనికి కనెక్ట్ చేశాను. సో ఇలాగ 2 మైక్‌లు అయితే ఉంటాయి. ఒక అడాప్టర్ ఉంటుంది. తర్వాత దీనికి ఛార్జింగ్ కోసము మనకి యూఎస్‌బి కేబుల్ అయితే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్‌గా ఇంకో విషయం ఏంటంటే దీనికి మనకి ఈ కనెక్టర్ చూస్తున్నారు కదా! మనకి ఇది ఐఫోన్‌కి అయితే వస్తుందండి. మనకి ఇప్పుడు 15 వాటికంటే మనకి సి టైప్ అయితే వస్తుంది. బట్ దానికి ముందున్నటువంటి కనెక్టర్ అనమాట ఇది. సో ఇది కూడా వీళ్ళు అడిషనల్‌గా అయితే దీన్ని మనకి ఈ మైక్‌తో పాటు అయితే ఇస్తున్నారు. సో ఇదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు. మనకి ఇది కనెక్టింగ్ కూడా చాలా ఈజీగా అయితే కనెక్ట్ అవుతుందండి. నేను యూజ్ చేసేది ఈ ఐఫోన్ 15 బేసిక్ మోడల్. సో దీనికైతే మాత్రం చాలా ఈజీగా కనెక్ట్ అయింది. మనకి ఆండ్రాయిడ్‌కి కూడా ఈజీగానైతే కనెక్ట్ అవుతుంది ఇది. ఇక మీకు ఇప్పుడు ఈ మైక్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాన్ ఎదురుగా అయితే ఉన్నాను. సో ఇప్పుడు మీకు ఆ ఫ్యాన్ కూడా చూపిస్తాను. సో ఈ ఫ్యాన్ చూస్తున్నారు కదా! సో ఇప్పుడు నేనైతే మైక్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు మైక్ ఆఫ్ చేసి ఈ ఫ్యాన్ యొక్క శబ్దంలో మాట్లాడి చూపిస్తాను. తర్వాత ఈ మైక్ ఆన్ చేసుకొని మీకు మళ్ళీ మాట్లాడి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకైతే అర్థమవుతుంది ఎలా ఉంటుందనేసి. సో ఇప్పుడు నేను మైక్ అయితే ఆఫ్ చేశానండి. ఇందాక చెప్పాను కదా దానికి 2 మైక్లు, తర్వాత దాంతో పాటు ఒక కనెక్టర్ ఇస్తారనేసి. సో ఇవేనండి 2 మైక్లు, దీంతో పాటు ఉన్నటువంటి కనెక్టర్ ఇది. మనకి మొబైల్కి అయితే ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు వాయిస్ ఎలా వస్తుందనే విషయాన్ని అయితే చెప్పండి నాకు. సో ఇప్పుడు మళ్ళీ మైక్ అయితే ఆన్ చేశానండి. సో ఇందాక నేను మైక్ ఆఫ్ చేసినప్పుడు ఉన్నటువంటి వాయిస్కి ఇప్పుడున్నటువంటి వాయిస్కి మీరు వేరియేషన్ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇలాగ హోటల్స్లో వాటిల్లో అంటే హోటల్స్ తర్వాత అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను. నాకైతే అంటే నా పర్టికులర్గా నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే ఇది మనలాంటి చిన్న యూట్యూబర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అవుతుంది. సో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇట్లాంటి మైక్స్ అయితే ట్రై చేయొచ్చు. అంటే చాలా మంది చేస్తున్నారు కదా! సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ మైక్‌లో ఉన్నటువంటి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనము అది నాయిస్ రిడక్షన్ అనేది మనం ఆఫ్ చేసి ఆన్ చేయలేదండి. ఇది ఆటోమేటిక్‌గా అయితే తీసుకుంటుంది. యాక్చువల్‌గా ఏంటంటే కొంతమంది నాయిస్ రిడక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని మైక్స్‌లో. బట్ ఈ మైక్‌లో మాత్రము ఆటో నాయిస్ రిడక్షన్ అయితే ఉంది. సో దానిలో మనకి బాధ అయితే ఉండదు. మనం ఎక్కడ ఔట్ సైడ్ ఎన్విరాన్మెంట్‌లో మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నా కూడా మనకి వాయిస్ అనేది క్లియర్‌గానే వస్తుంది. ఇదొక బెనిఫిట్ అయితే ఉంది దీనిలో. అందులోనూ మనకి డిస్టెన్స్ అనేది చెప్పాను కదా! ఆల్మోస్ట్ ఒక 70-80 ఫీట్ వరకు మనము దూరంగా వెళ్ళినా కూడా మనకి దీనిలో వాయిస్ అనేది క్లియర్‌గానే వస్తుంది. సో ఇక ఫైనల్‌గా ఏంటంటే నాలాంటి చిన్న యూట్యూబర్స్ కానీ లేకపోతే అంటే ఇక ఫైనల్‌గా ఏంటంటే నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబర్స్‌కి అయితే ఈ మైక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. సో ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మాత్రము దీన్నైతే ట్రై చేయండి ఒకసారి. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. దీని పేరు వచ్చేసి బౌటీ. నాకైతే 898 పడింది. దీన్ని అమెజాన్‌లో మనకి అమ్ముతున్నారు. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. సో నాకు నచ్చడం వల్ల నేనైతే మీకు ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.